నీట్ పేపర్ లీకేజీతో 20 లక్షల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం పరిమిత విజయమేనని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య కరీంనగర్లో పేర్కొన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి రాజీనామాతోనే సమస్య సమసిపోదని ఎన్టీఏ సహా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను అరికడితేనే లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. 3 నెలల మౌనం తర్వాత ప్రధాని స్పందించడం సరికాదన్నారు. డిమాండ్ ఈరోజు రాజీనామా చేయడం ఆ మేరకు ఒక విజయం. అయితే రాజీనామానే మొత్తం సమస్యను పరిష్కరించదు. ఎన్టీఏను రద్దు చేయాలి. అట్లనే విద్యారంగంలో ప్రైవేటీకరణ, ఈ కార్పొరేటీకరణను రద్దు చేయాల్సి ఉంటుంది. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. విద్యారంగంలో ప్రైవేటీకరణను అదుపు చేసినప్పుడు మాత్రమే, విద్యారంగాన్ని ప్రధానంగా ప్రభుత్వం చేతుల్లో నడిపినప్పుడు మాత్రమే ఈ పేపర్లు లీక్ చేసి వ్యాపారం చేసుకోవాలనేటువంటి ధోరణికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కోచింగ్ సెంటర్లు పెద్ద ఎత్తున ఈ లంచాలు పెట్టి పేపర్ లీకేజీలకు పాల్పడేటువంటి వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీటి విషయంలో మన ప్రధానమంత్రి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా అంటున్నారు. వాటిని మీరు స్వాగతిస్తున్నారు? ఇప్పటి వరకు చేసిన చర్యలు ఏవి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానమంత్రికి 3 మాసాల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? అదే ఇప్పుడు ఆయన నిన్న అర్ధరాత్రి మేలుకొని పేపర్ లీకేజీ జరిగింది, ఇది సరైంది కాదు అంటున్నాడు. 3 నెలల తర్వాత మొదటిసారి ఆయన నోరు విప్పాడు. అందుకని ఇంత మొద్దు నిద్ర పనికిరాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి అప్రమత్తంగా ఉండాలి, మేల్కొని ఉండాలి. దేశంలో ఏం జరుగుతుందో అనుక్షణం గమనిస్తూ ఉండాలి. తన చుట్టూ ఉన్న మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనేటువంటి సోయి ఉండాలి. అవేమీ లేకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అది ప్రధాని నరేంద్ర మోడీనే కాదు, ఎవరు చేసినా తప్పే.